ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇచ్చిన మాట తప్పామని సొంత పార్టీ మంత్రులే ఒప్పుకుంటున్నారు. తమ తప్పును నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటే, నేడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ ప్రభుత్వ తప్పును బయటపెట్టారు. ఆగస్టు 15 వరకు సగం మంది రైతులకే రుణమాఫీ చేశామని కుండబద్దలు కొట్టారు. రుణమాఫీకి అర్హులైన మొత్తం రైతులు 41,78,892 మంది ఉండగా 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసినట్లు స్పష్టం చేశారు. అంటే ఇంకా సుమారు 20 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టామని చెప్పకనే చెప్పారు. రుణమాఫీ కాని వారందరికీ పూర్తి చేస్తామని చెబుతున్న మంత్రి ఎప్పటిలోపు చేస్తారు అనేది చెప్పలేదు. ప్రభుత్వం 2 లక్షల వరకు అరాకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. ఇక 2 లక్షలకు పైన రుణాలు ఉన్న రైతులకు మాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. నిధులున్నప్పుడే వీరికి మాఫీ చేసేలా ప్రభుత్వ తీరు కనిపిస్తోంది. ఈ రైతులకు సంబంధించి త్వరలో కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. నిధులు సమకూరడాన్ని బట్టి మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అంటే ఈ రైతులకు ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక దఫా మాఫీ కాదు అనేది స్పష్టమైంది. విడతల వారీగానే వీళ్లకు రుణమాఫీ చేసే అవకాశం ఉంది. అసలు కేబినెట్ భేటీ అయ్యేదెప్పుడో, చర్చించేదెప్పుడో, నిబంధనలు రూపొందించేదెప్పుడో, రుణమాఫీ చేసేదెప్పుడో అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. 2 లక్షల లోపు రుణాలున్న వారి సమస్యలు, 2 లక్షల పైన రుణ రైతుల అంశంపై తుమ్మల స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. 2 లక్షలకు పైన రుణాలకు సంబంధించి త్వరలోనే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దశల వారీగా మాఫీ చేస్తామనడంపై రైతాంగం భగ్గుమంటోంది. ఇప్పటికే రుణమాఫీ నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేశారు అని, వాటి ప్రకారం రుణమాఫీ చేసినప్పుడు మళ్లీ కేబినెట్ నిర్ణయం ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేబినెట్లో చర్చ, నిబంధనల పేరుతో కాలయాపన చేసేందుకు, ఈ సాగుతో మొత్తంగా రుణమాఫీని తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 9న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీపై రేవంత్ రెడ్డి చెప్పిన మాట. 6 నూరైనా తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా ఆగస్టు 15 వరకు రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఇది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కనిపించిన దేవుళ్ళందరిపైన ఒట్టు పెట్టి మరీ రేవంత్ చెప్పిన మాట. ఇలా ఎన్నికల పబ్బం గడుపుకునేందుకు రేవంత్ రెడ్డి రుణమాఫీపై అప్పటి మందం హామీలిచ్చి తరువాత నాలుక మడతేశారు. ఇచ్చిన హామీ పైన అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ మంత్రులకే చెల్లింది. నాడు ఆగస్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పగా, ఇప్పుడేమో ఆగస్టు 15 వరకు చిన్న సన్నకారు రైతులకే 2 లక్షల మాఫీ చేస్తామని చేశామని తుమ్మల వెల్లడించడం విస్తుగొల్పుతోంది. హామీ మేరకు ఆగస్టు 15 వరకు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ కాకపోవడంతో మంత్రి సైతం నాలుక మడతేశారన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతుల డేటా ఉంది అని వెల్లడించారు. ఆయా రైతులు సుమారు 40 బ్యాంకులకు చెందిన 5,782 బ్రాంచెస్లో 31,000 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో ఆగస్టు 15 నాటికి 18,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. వీరంతా 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారే అని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకుల తప్పిదాలు, సాంకేతిక కారణాల వల్లనే రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందరికీ రుణమాఫీ అయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ముందుగా 2 లక్షల లోపు రుణాలు ఉన్న వారికి మాఫీ చేస్తామని తెలిపారు. ఇక 2 లక్షలకు పైన రుణం తీసుకున్న వారి విషయంలో ఏం చేయాలి అనే అంశంపై కేబినెట్లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రుణాలను కూడా దశల వారీగా మాఫీ చేస్తామన్నారు. అయితే 2 లక్షల పైన రుణం ఉన్నవారు ఆ పై మొత్తాన్ని కట్టాల్సి ఉంటుందని, ఆ తరువాతనే వారికి మాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. అర్హులైన రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. రుణమాఫీలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు.
ఆధార్ నంబర్లో తప్పులు, బ్యాంకు ఖాతాలో తప్పులు సహా ఇతరత్రా ఏవైనా కారణాల వల్ల రుణం మాఫీ కాకపోతే అలాంటి రైతుల కోసం మండల కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారి, గ్రామాలలో పిఓఏలు, బ్యాంకుల వద్ద అధికారులను ప్రత్యేకంగా నియమించినట్టు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు దరఖాస్తు అందజేయాలని సూచించారు. అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, కుటుంబాలను నిర్ధారించిన తరువాత ఆయా ఖాతాలకు రుణమాఫీ డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల హామీ ఇచ్చిన నాటి నుండి రుణాలు మాఫీ చేద్దామనే చర్చ కేబినెట్లో జరిగినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గత 5 ఏళ్లలో రైతులు తీసుకున్న రుణం మొత్తం మాఫీ చేయాలని నిర్ణయించారని చెప్పారు.